ఇక్కడో ఎక్కడో కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అల్లు అర్జున్ తరపున. అంటే సినిమాని ఎక్కువ డిస్లైక్స్ కానీ వచ్చి అవి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయంటున్నారు. ఏమంటారు? తీసి పక్కన పెట్టేసి అల్లు అర్జున్ ఫ్యాన్కి అయితే నెంబర్ 1. సో బ్లాక్ బాస్టర్ కన్ఫర్మ్. అంటే అల్లు అర్జున్ గారిని ఆపలేరంటారా? ఆపలేరు. ఓకే. అండ్ ఓవరాల్గా పుష్ప ట్రైలర్ గురించి ఏం చెప్తారు వన్ వర్డ్లో? తగ్గేదేలే. గేమ్ చేంజర్ టీజర్ ఎలా అనిపించింది? టీజర్లో 3 వెరియేషన్స్లో రామ్ చరణ్ గారు కనపడుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే శంకర్ గారు ఆఫ్టర్ రోబో ఆయనకి హిట్ లేవు. ఎందుకంటే భారతీయుడు 2 కూడా చాలా డిసప్పాయింట్ చేసింది శంకర్ ఫ్యాన్స్ గారికి. ఎందుకంటే శంకర్ సినిమా అంటే ఒక మోస్తారు, ఆయన భారీ బడ్జెట్, భారీ తారాంగణంతో విజువల్ ఎఫెక్ట్ చాలా బాగుంటాయి. అలాంటి శంకర్ గారు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్తో చేస్తున్న గేమ్ చేంజర్ టీజరే అదిర్పించింది నాకు. కొంచెం శంకర్ గారు సినిమాతో బ్యాక్ బోన్ అవుతారేమో అనిపిస్తుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ మ్యూజిక్ అయితే అద్దరు కొట్టేసిన, బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంగ్లీష్ హాలీవుడ్ లెవెల్లో ఉన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే మొత్తం గేమ్ చేంజర్ అంటే ఇంగ్లీష్ ఫస్ట్ టైం ఒక తమన్ మాస్గా కొట్టే బ్యాక్గ్రౌండ్ కొంచెం క్లాస్గా గేమ్ చేంజర్లో కొట్టాడు అనిపిస్తుంది నాకు. అంటే మూవీలో సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి, అవి ట్రోలింగ్ అవుతున్నాయి. అంటే 2 సాంగ్స్ కొంచెం ఏదో డబ్బులు అనిపించింది, కానీ ఉన్నంత విషయంలో ఒక సాంగ్ టీజర్లో చూపించారు మనకి. మొత్తం లొకేషన్ సూపర్గా ఉంది. ఆ లొకేషన్ కోసమైనా సినిమా చూసి రావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ గారి సినిమాలో మనం జీన్స్ కానించి, రోబో కానించి, శివాజీ గారించి ఆయన సాంగ్స్ ప్రత్యేకంగా ఉంటాయి కదా శంకర్ గారిది. అలాగే రామ్ చరణ్ గారితో కూడా ఒక ప్రయోగం చేస్తారని అనిపిస్తుంది. భారతీయుడు గేమ్ చేంజర్ మీద అవును, భారతీయుడు 2లో కొంచెం డిసప్పాయింట్ చేశారు. గేమ్ చేంజర్ కొంచెం ఇంకా కసిగా తీశారు, అందుకే లేట్ అయిందని అనిపిస్తుంది నాకు. దాని ఎఫెక్ట్ ఏం పడదంటావా? మేబీ ఏం పడకపోతే, ఎందుకంటే ఇక్కడ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఇమేజ్ శంకర్ గారిని కాపాడతారేమో అనిపిస్తుంది. ఓకే. తెలుగులో మటుకు సూపర్ డూపర్ అయితే ఇంకా తమిళ్ విషయంలో శంకర్ గారు ఫ్యాన్స్, ఇంకా రామ్ చరణ్ గారు కూడా తమిళనాడులో కూడా ఇప్పుడిప్పుడు వెళ్తున్నారు కాబట్టి క్రేజ్ అనిపిస్తుంది నాకు. ఓవరాల్ గా టీజర్ కి రేటింగ్ నా పరంగా ఒక 3.5 ఇస్తాం అయ్యా. పుష్ప ట్రైలర్ ఎలా అనిపించింది? పుష్ప టైలర్ అయితే సూపర్గా వచ్చిందన్న, సూపర్గా నచ్చింది నాకు. ఎందుకంటే ఆఫ్టర్ బాహుబలి యునామస్గా అందరికీ నచ్చింది పుష్ప 2 టైలర్. ఎందుకంటే ఆ కట్టింగ్ సుకుమార్ గారిది వండర్ఫుల్ అనిపించింది. ఎందుకంటే ప్రతి సీన్ యాక్షన్ పార్ట్, ప్రతి ట్విస్ట్, మళ్ళా మన అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ గారు ఇంకొక గెటప్ చూపించారు బోడిగుండుతో, ఒక ట్విస్ట్ మాదిరి. ఇంకొకటి మొత్తం మన ఇవి ఉన్నాయి కదా గంధపు చెక్కల మధ్యలో అల్లు అర్జున్ గారు నిలబడే షాట్ సూపర్గా అనిపించింది భయ్య. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ దడలు ఆడించారు. అమ్మవారు గెటప్ సాంగ్ అయితే మనకి టీజరే అదిరిపోయింది. ఇంకా నిన్న టీజర్లో అయితే ఫుల్ అనిపించింది భయ్య. సినిమా థియేటర్లో ఆ సాంగ్, అమ్మవారి గెటప్ సాంగ్కి అద్దరు కొడతారు అల్లు అర్జున్ గారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఇచ్చారంట కదా? అవును, తమన్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి ఇచ్చారు. మెజారిటీ దేవిశ్రీ ప్రసాద్ గారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ద బెస్ట్ ఫ్రెండ్ కదా అల్లు అర్జున్ గారు, సుకుమార్, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అదిరిపోయింది. ఈ సినిమాతో కూడా కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్ గారు సూపర్ అదరగొట్టారు. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు కాంచనాలో రాఘవ లారెన్స్ గారు ఎలా చేశారో అల్లు అర్జున్ గారు అదే అనిపిస్తుంది. ఇక్కడ సిమిలర్ ఏంటంటే ఆయన డాన్స్ మాస్టరే, ఈయన డాన్స్లో అదుర్స్. ఇక్కడ డాన్స్ తెలిసిన అతను అమ్మవారి గెటప్ వేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ నాట్యం బట్టి మనము ఆ సీన్ ఊహించుకోవచ్చు భయ్య. వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తానంటావా? వరల్డ్ రికార్డ్ పక్కన పెట్టే తెలుగు సినిమా స్థాయిని పుష్ప 2 గ్యారంటీ 100% ఈ లెవెల్లో పెంచుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు పార్ట్ 1లో సమంత డాన్స్ చేసింది ఐటమ్ సాంగ్, పార్ట్ 2లో శ్రీలీల ఎలా అనిపిస్తుంది? శ్రీలీలని చూడాలి ఎలా చేస్తుందో అనేది. ఎందుకంటే శ్రీలీల డాన్స్ మనకు ఇప్పుడున్న హీరోయిన్లలో సాయి పల్లవి, శ్రీలీల వీళ్ళు గ్రేస్ డాన్స్ చేస్తారు. ఇప్పటివరకు సరైన హీరో తగలేదేమో మన శ్రీలీలకు, ఒక రామ్ తప్ప అనిపించింది. నితిన్ గారు కూడా కొంచెం పర్వాలేదు. ఇప్పుడు నెంబర్ 1 డాన్సర్లో అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఉంటారు కదా. అల్లు అర్జున్ గారితో చేయడం శ్రీలీల స్టామినాని ఒప్పుకోవచ్చు భయ్య. అల్లు అర్జున్ డామినేట్ చేయడం మనం ఊహించుకోవచ్చు శ్రీలీల గురించి. ఇప్పుడు పొలిటికల్ గా ఇది పుష్ప 2 ఏపీలో ఆడనించామని చెప్పి ఫ్యాన్స్ గోల చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నారు కాబట్టి పుష్ప 2ని ఎవ్వరు ఆపరు. ఇన్ కేస్ మనకి ఇంకా ఏం తెలిసి వచ్చిందంటే ఒక తెలుగు సినిమా, తెలుగు డైరెక్టర్ చేసిన సినిమా, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కొట్టిన సినిమాని ఎక్కడో పాట్నాలో వాళ్ళు ఆదరించడం, మన తెలుగు టైలర్ కన్నా హిందీ టైలర్ ఎక్కువ పోవడం
చాలా హ్యాపీ అనిపించింది. ఒక తెలుగు సినిమాకి ఇంతకన్నా ఘనత ఏది లేదనిపిస్తుంది భయ్య. అంటే గొడవ నిజమేనా బ్రో? పవన్ కళ్యాణ్ గొడవ అనేది జస్ట్ ఎవరో క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి మచ్చ చావాలని అనే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఖండించలేదు. అల్లు అర్జున్ గారు అయితే మన అన్స్టాపబుల్ షోతో పవన్ కళ్యాణ్ గారిని చాలా మెచ్చుకోవడం జరిగింది. దీన్ని బట్టి మెగా ఫ్యాన్స్ కి డిసెంబర్ 5 నుంచి జనవరి సంక్రాంతి 9th వరకు గేమ్ చేంజర్ వచ్చే వరకు ఫుల్ ఫీస్టులు అని చెప్పుకోవచ్చు. నేను ఓవరాల్ గా ట్రైలర్ కి టైలర్ అయితే యునోమాస్ గా బాహుబలి తర్వాత ద బెస్ట్ టైలర్ పుష్ప 2 అని చెప్పుకోవచ్చు భయ్య, ఇప్పుడు రిలీజ్ అయిన టైలర్స్ బట్టి. పుష్ప ట్రైలర్ ఎలా అనిపించింది అని? సూపర్ అన్న, మొత్తం మొత్తం భూమి మొత్తం బద్దలైపోయేలా అనిపిస్తుంది చూస్తుంటేనే. అసలు అలా అంటే ఇంకా అర్థం చేసుకో, అంటే జస్ట్ నేను అలా చెప్పాను. సో అంత బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతారు అంటారు అనుకుంటా, నేను భూమి బద్దలైపోతుంది నేను అన్నాను అంటే. బీజం ఎలా అనిపించింది? డిఎస్పీ గారు ఎలా ఇచ్చినారు? డిఎస్పీ మ్యూజిక్ సూపర్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, రష్మిక మందన యాక్టింగ్ సూపర్, సూపర్. తమిళ్లో కూడా కంపల్సరీ హిట్ అవుతుంది. తమిళ్ అనే కాదు, తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ ఇదేం లేదు, రెండు పోటాపోటీగా ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది సినిమాకి. ఎక్కడ పుష్ప ట్రైలర్ చూసినాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి అన్నమాట మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే నేను చాలా టీచర్స్ చెప్తూ ఉంటాను, మామూలుగా చెప్తాను. ట్రైలర్ చూసినాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, కంపల్సరీ సినిమా హిట్ అవుతుందని. బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తా ఉంటాను. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందని అయితే నేను అన్నాను. ఎందుకంటే బాహుబలి వేరే, పుష్ప వేరే, మేబీ చెప్పలేము. ఎందుకంటే సినిమా బాగుందంటే ఎవరైనా చూస్తారు, అదే ఫ్యాన్స్ అనే కాదు. పుష్పలో ఐటెం సాంగ్ శ్రీలీల చేస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇంకా డ్యాన్స్ దుమ్ము దులిపేసింది. అసలు ఆ అమ్మాయికి అవసరమే లేదు. అసలు ఆ అమ్మాయి ప్రతి డాన్సర్ కదా, అమ్మాయి క్లాసికల్ నేర్చుకుంది. అమ్మాయి ఆల్రెడీ మొత్తం ప్రిపేర్గా వచ్చింది. సో నేను ఫస్ట్ సినిమాలో ఏమో అనుకున్నాను, కానీ అసలు కాజల్ తర్వాత శ్రీలీల అన్నాయి. సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు. స్టోరీస్ తనకి టకటక సినిమాలు తీసేస్తుంది, కానీ కొంచెం స్టోరీస్ ఎంచుకునే విధానం కొంచెంలో ఏందో మరి. మేబీ ఇప్పట్లో అంటే కొంచెం కష్టమే కదా. ఇంకా ఐటెం సాంగ్ రిలీజ్ కాలే కదా, పార్ట్ 1 బాగుంటుందా, సెకండ్ బాగుంటుంది అనుకుంటా? డ్యాన్స్ కానీ పోయిపోయి మీరు సమంత గారినే మీరు ఏమంటారు చూడు, మీరు సమంత గారినే మీరు ఇది అంటున్నారా? సమంతనే శ్రీలీల అని ఎవరి క్రేజ్ వాళ్ళకే ఉంటుంది, ఎవరిది తగ్గదు. సమంత క్రేజ్ ఏం తగ్గలేదు. సమంత సినిమా తీసిందంటే ఎంత కలెక్షన్ అవుతుందో మీకు తెలుసు కదా, అది అన్నమాట. సో సమంత క్రేజ్ ఏం తగ్గలేదు. శ్రీలీల వచ్చింది, తన కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ఛాన్సెస్ కూడా వస్తాయి అమ్మాయికి. మంచి స్టోరీస్ ఎన్నుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది శ్రీలీల. సమంత కూడా అలా చేసింది కాబట్టి ఇప్పుడు ఆ రేంజ్లో ఉంది. ఐటమ్ సాంగ్ చేసినా కూడా తనకి ఏం ప్రాబ్లం ఏం కాలేదు, అది కూడా ఒక రేంజ్లో వెళ్ళిపోయింది సాంగ్. సో సమంత చేసిన ఐటమ్ సాంగ్ కూడా సూపరే, శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్ కూడా సూపరే. ఒక దీనికి దానికంటే ఇది బెస్ట్ అని లేదు, ఇదికంటే అది బెస్ట్ అని ఏమీ లేదు. రెండు బరాబర్ ఉన్నాయి, గట్టిగా పోటీ ఇచ్చారు అన్నమాట.